భారతదేశాన్ని చూసి ఇప్పుడు ఆశ్చర్యపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇదివరకు ఏంటంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఒక అబద్ధాన్ని నిజం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. అందులో ఏది వాస్తవమో ఏది అబద్ధమో తెలియనటువంటి పరిస్థితి. అందుకనే అమెరికా, యూరోప్ దేశాల వాళ్ళు ఇక్కడికి రావడానికి అంత ఇంట్రెస్ట్ చూపెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇక్కడ రేపులు జరుగుతాయి. ఇప్పుడు 145 కోట్ల జనాభా కలిగినటువంటి దేశంలో ఎక్కడో ఏదో పని చేస్తాయి. అది ఇక్కడ ఉన్నటువంటి మీడియా దేశం మొత్తం రేపులు జరిగిపోతున్నాయి, దేశం మొత్తం మటలు జరిగిపోతున్నాయి, దేశం మొత్తం అరాచకం జరిగిపోతుంది అన్న కోణంలో ప్రొజెక్ట్ చేస్తుంటారు. అది ఇంటర్నేషనల్ మీడియా క్యారీ చేసేటప్పటికి అట్లా నడుస్తూ వచ్చింది. అలాగే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడెక్కడో బురద నేలలో వరద నీళ్ళు ఇట్లాంటివి చూపెడుతుంటారు. ఇప్పుడు అమెరికాలో, న్యూయార్క్లో రావట్లేదా, లేకపోతే ఇంకో చోట ఉండట్లేదు అక్కడ వరద నీళ్ళు బురద నీళ్ళు, బట్ అలాంటి ప్రచారం జరుగుతుంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మెట్రో సర్వీసెస్ సంబంధించి జర్మన్ వ్లాగరు ఇక్కడికి వచ్చి అసలు ఏంటి ఇంత అద్భుతంగా ఉంది ఇక్కడ